స్త్రీలు మనుషులను పట్టించుకుంటారు, తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు ప్రభావితులు అవుతారు, మనుషులతో మనుషులను భావోద్రేకాలతో చూస్తారు. ఉదాహరణకి పురుషులకి పెద్ద మనుషులతోటి అంతా పట్టించుకోరు, వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు అనుకుంటారు. స్త్రీలుగా కాదు, మనుషులు నా గురించి ఏమనుకుంటారో అని చాలా వరి అయిపోతూ ఉంటారు. నా గురించి మనుషులు ఏమనుకుంటారు అనేటువంటి భావన వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి పెళ్ళికి వెళ్ళారనుకోండి, పెళ్ళి అని చెప్పారు, పలానా వాళ్ళ పెళ్ళి, మీ సొంత వాళ్ళది పెళ్ళి. ఇమ్మీడియట్గా స్త్రీలకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి? పెళ్లి చీర, కొత్త చీర కొనాలి. ఎందుకు వస్తుంది కొత్త చీర కొనాలి? ప్రతి అకేషన్కి కొత్త చీర కొనాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుందంటే ఇంతకుముందు కట్టుకున్న చీర అందరూ చూసేశారు, ఇప్పుడు ఎవ్వరూ చూడని చీర కట్టుకోవాలి. మళ్ళీ కట్టుకుంటే అదే చీర కట్టుకున్నారనుకో, వాళ్ళు ఆ గురించి ఏమనుకుంటారు? ఈ చీర తప్పితే ఇంకోటి లేదా అనుకుంటారు. ఎవ్వరు అనుకోరు, కానీ వీళ్ళు అనుకుంటారు.